తమ అభిమాన గాయకుడిని స్మరించుకుంటూ ఆయన అభిమానులు ప్రతి నెల 1వ తేదీన ఆయన విగ్రహానికి మంచినీటితో శుద్ధి చేసి పుష్పాంజలితో నివాళులర్పిస్తున్నారు. తిరుపతిలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో ఘంటసాల అభిమానులు ఆయన స్మరించుకుంటూ స్థానిక వివి మహల్ రోడ్లోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీన మంచినీటితో శుద్ధి చేసి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. అందులో భాగంగా నేడు రాయలసీమ రంగస్థల సభ్యులు ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఘంటసాల అభిమానులు డాక్టర్ సోము ఉమాపతి, డాక్టర్ విద్వాన్ కస్బా పద్మనాభంలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గానామృతంతో తెలుగు ప్రజలను వృతలొగించిన ఘంటసాలను స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యతని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, మిట్టపల్లి బ్రహ్మానందం, పోలే జనార్దన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, టీచర్ తిరుమలయ్య, ఆర్ఎంఎస్ భాస్కర్, గాయకులు పద్మనాభం, పురోహితుడు సురేష్ స్వామి, ఆది గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. కళాకారులకు, కళాభిమానులకు, కళనే పోషించేటువంటి కళా పోషకులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఘంటసాల గారి పాట అంటే గుర్తొచ్చేది ఘంటసాల గారు మొదట. ఆయనకు మరవకుండా అభిమానులు ప్రతి నెల 1వ తేదీ నాడు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అంటే మొదటి తేదీని అర్థము. మొదటి తేదీ నాడు ఇక్కడికి మేము వచ్చేది నిజమే. కాబట్టి చాలా చక్కగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ పార్థాయ ప్రతి భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. చదువు రాని వారికి కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి గీతా సారాంశం అని భగవద్గీత కురుక్షేత్రంలో చెప్పినటువంటి భగవద్గీత ఈనాడు అందరికీ తెలిసిందంటే అది ఘంటసాల గారి తెలుగు వ్యాఖ్యానంతో పాడినటువంటి ఆయన నిజంగా కృష్ణ పరమాత్మ ఆయన గొంతుకులో నిలిచి పాడించినాడు. అది మరపురానటువంటి పాటలలో మొకుతాయమాను. ఈ అవకాశం మాకు ప్రతి నెల 1వ తేదీ గుండాల గోపీనాథ్